హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఆషాఢంలో గుప్త నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు అని కూడా అంటారు. సో అసలు వారాహి నవరాత్రులు ఎలా జరుపుకోవాలి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతే నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఓం శ్రీ వారాహ్యై నమః. మనకు నవరాత్రులలో 4 నవరాత్రులు చెప్పబడింది. అందులో ప్రత్యేకమైన రహస్య నవరాత్రులు 2. అది ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది వారాహి నవరాత్రులు, అట్లాగే మాఘమాసంలో వచ్చేటువంటి రాజశ్యామల నవరాత్రులు. ఇవి గుప్త నవరాత్రులు, రహస్యంగా చేసుకోవటువంటివి ఈ నవరాత్రులు. మనం బయట చేసుకునే నవరాత్రులు ఏమేమి ఉన్నాయంటే చైత్రమాసంలో చేసేది లలితా పరమేశ్వరి నవరాత్రులు, అట్లాగే దుర్గా నవరాత్రులు ఆశ్వజ మాసంలో చేసేవి దుర్గా నవరాత్రులు. మరి ఇక్కడ ఈ వారాహి నవరాత్రుల యొక్క విశేషం ఏంటి, ఏ విధంగా ఆచరిస్తారు, ఏమిటి విధి విధానాలు ఏంటి అంటే, ముఖ్యంగా వారాహి నవరాత్రులలో అష్టమాతృకా దేవతల్లో ఒక అమ్మవారు వారాహిదేవి. మనకు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి అనేటువంటి అష్టమాతృకా దేవతలు ఉంటారు. ఈ అష్టమాతృకా దేవతల్లో మరి వీళ్ళు ఏంటంటే, వీళ్ళ పని ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, అమ్మవారి యొక్క శ్రీచక్ర స్థితంలో వారాహి నవరాత్రులలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనేది లలితా సహస్రనామంలో చెప్పబడింది. అంటే అమ్మవారు 1000 వారాహమూర్తులతో స్వారీ చేస్తూ భండాసురాది రాక్షసుల సంహారం చేయటానికి వచ్చింది ఈ వారాహీదేవి. ఈ వారాహీదేవి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా పరమేశ్వరి యొక్క విశేషమైనటువంటి బాలా స్వరూపంలో అమ్మవారు ఉంటుంది. భండాసురుడు మోహింపజేసి ఏదైతే వివాహానికి రమ్మని చెప్పి భండాసురాది మిగతా రాక్షసుల్ని ఎవరైతే ఉంటారో మంత్రిని, ఆ మంత్రులందరూ పంపిస్తుంటే ఈ వారాహీదేవి అమ్మవారు దండనాయకిగా వెళుతుంది అమ్మవారి స్వరూపంతో. అమ్మవారు ఏంటంటే బాలా త్రిపుర సుందరీ దేవి ప్రధానంగా మనకు చెప్పవలసింది. ఇక్కడ బాలా త్రిపుర సుందరీ దేవి తర్వాత దండనాయకిగా వారాహీదేవి, మంత్రినిగా రాజశ్యామలాదేవి ఉంటుంది. ఈ 3 మాతలు శ్రీచక్రంలో ప్రధానంగా చెప్పబడింది. కాబట్టి ఈ వారాహి నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏంటంటే కందమూలాదితో పూజ చేయటం. కందమూలాలంటే మనకు ఇది చాలా గుప్తంగా ఉంటాయి కాబట్టి ఎవరికి తెలియదు. అంటే కందమూలాలు అంటే ఏది భక్షణ చేయాలి అంటే భూమి లోపల ఉండేటువంటివే భక్షిస్తుంది అమ్మవారు. అదే కందగడ్డ, కందగడ్డ కానీ పెండలం కానీ, పెండలం అని ఉంటుంది కేరళలో, పెండలం కానీ వాటి నైవేద్యంగా పెట్టి తినమంటారు. అసలు ఈ నవరాత్రులు ఎన్ని రోజులు ఉంటాయి గురుగారు? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్? 9 రోజులమ్మా. జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు అమ్మా. జూలై 4వ తారీఖుకి కొంతమంది అష్టమాతృకా దేవతలుగా మనకు జూలై 3వ తారీఖుకి కంప్లీట్ అవుతుంది. కొన్ని మతాంతరాల్లో, కొంతమంది అభిప్రాయాల్లో 4వ తారీఖు నవమి తిథి వరకు చేసేటువంటి క్రమం ఉంటుంది. నవరాత్రులు అంటాం కాబట్టి 9 నవరాత్రులు కాబట్టి. అయితే ఇది ఏంటంటే రాత్రుల పూట చేసుకునేటువంటి నవరాత్రి. రాత్రుల పూట, అంతేగాని పగలు అనేది ఎక్కడ ప్రాధాన్యం ఏం లేదు. ఇక్కడ రాత్రి పూట చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి అమ్మవారు కాశీ క్షేత్రం మీరు వెళ్ళినట్లయితే అక్కడ రాత్రిపూట సంచారిగా క్షేత్రపాలకురాలుగా చెప్పబడింది. రాత్రిపూట సంచరిస్తూ కాశీ క్షేత్ర సంరక్షణగా ఉంటుంది అమ్మవారి వారాహీదేవి. అట్లానే మీకు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో తంజావూరులో కూడా మనకు బృహదీశ్వర టెంపుల్లో దక్షిణ భాగంలో వారాహీదేవి ఉంటుంది. అవునవును. కాబట్టి అక్కడ నిమ్మకాయల మాల లాంటివి చేసి ఆరాధన చేస్తారు. మన హైదరాబాద్లో కూడా వారాహి అమ్మవారు ఒక గుడి ఉందని మనకు తెలిసింది. ఇక్కడ కూడా నవరాత్రులుగా చేస్తారని చెప్పి వారాహి. కాబట్టి నవరాత్రులలో ముఖ్యంగా వారాహి అమ్మవారికి రాత్రి సమయంలోనే హోమాది కార్యక్రమాలు కానీ, నిత్య పూజాది కార్యక్రమాలు కానీ, వారాహి సహస్రనామం చేసుకోవడం కానీ, అయితే అమ్మవారికి 12 నామాలు ఉంటాయి. వారాహి 12 నామాలు, ప్రోక్తిని, వారాహి, దండనాథని, అలా రకరకాల
పేర్లు ఉంటాయి. వాటిని కూడా పునశ్చరణగా మనం జపం చేసుకుంటూ ఉంటే ప్రతినిత్యం కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అవి అక్షరాలు మనం పలకలే ఉన్నప్పుడు ఎవరికైనా లలితా సహస్రనామం వస్తే కనుక శుభ్రంగా లలితా సహస్రనామం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా రాత్రిపూట ఏదైనా అల్పాహారం నైవేద్యంగా పెట్టి అదే తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వడపప్పు పానకము అలానే ప్రతినిత్యం వడపప్పు పానకం పెడతాం కాబట్టి, అలా కాకుండా ఇంకా ఏమైనా పెడతాము అంటే అమ్మవారికి ఏదైనా ఫలం కానీ లేదైనా ఏదైనా పదార్థాన్ని మనం దానిమ్మ పండు చాలా విశేషంగా చెప్పబడింది. దానిమ్మ పండు కనుక పెడితే కూడా చాలా మంచిగా ఫలితం ఉంటుంది. ఇలా వారాహి నవరాత్రులలో గుప్తంగా చేయాలి కాబట్టి రహస్యంగా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని, ఎవరికైనా కూడా చెప్పకుండా చేయటం అనేది ఈ గుప్త నవరాత్రుల విశేషం. చెప్పకుండా చేయాలి అంటే వారాహి అమ్మవారు పాడి గడుపున 4 గంటల నుంచి మెలకు ఉంటారు, తర్వాత 6 గంటలకి తన గుళ్ళోకి వెళ్ళిపోతారు అని విన్నాను. అది నిజమేనా గురువు? అది కాశీ క్షేత్రంలో మనకు దర్శనం ఇచ్చేటువంటి సమయంగా చెప్పబడింది. అంటే కాశీ క్షేత్రం అంటే రాత్రి అమ్మవారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మనం అమ్మవారు దర్శనం చేసుకోమని చెప్పారు కాబట్టి 4:30 ఆ సమయంలో అమ్మవారు ఉగ్ర స్వరూపంలో ఉంటుంది. అంటే ఉగ్రమూర్తిగా అంటే మీరు అన్నారు ఇందాక ఏవైతే పూజ కార్యక్రమాలు చేయాలో లేదా ఏదైతే నైవేద్యం పెట్టాలో రాత్రిలో పూటనే పెట్టాలి అని అన్నారు. అవునమ్మా, రాత్రులు అంటే సుమారు మనకు సూర్యాస్తమైన తర్వాత, సూర్యాస్తం అంటే 8 తర్వాత ఆరాధనా క్రమం మొదలు పెట్టుకోవచ్చు. మళ్ళీ తెల్లవారేంత వరకు కూడా చేసుకోవచ్చు, ఎవరి శక్తి వాళ్ళది. 8 నుంచి మళ్ళీ తెల్లవారుజామున 4 వరకు చేసుకుంటూనే ఉండొచ్చు ఆరాధనా క్రమాన్ని. తెల్లవారు సూర్యోదయంకి ముందర దాకా శక్తి ఎవరి శక్తి వాళ్ళది. కాదండి మేము మామూలుగా చేసుకుంటాము వదిలేస్తామంటే అట్లా కూడా చేసుకోవచ్చు. రాత్రి మళ్ళీ రాత్రికి. కానీ ఇక్కడ నియమం ఏంటి, పాటించాల్సిన నియమం ఏంటంటే, మీరు ఇవాళ 8 గంటలకు మొదలు పెట్టారనుకోండి, ఫస్ట్ రోజు పూజ మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా అదే 8 గంటలకే చేయాలి. అంతేగాని నాకు కుదరలేదండి, నాకు ఉద్యోగంలో ఉంది, ఇంకోటి ఉందని చేసుకోవద్దు. ఒక అరగంట ముందర బయలుదేరి రావాలి. అంటే రాత్రి 8 గంటలకు ప్రారంభం చేస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు నవరాత్రులు మొత్తం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో మళ్ళీ 8 గంటలకే మొదలు పెట్టాలి. అంటే మీరు గంట ముందర నుంచే కార్యక్రమానికి ఉండాలి. అంతే తప్ప 8 గంటలకు మొదలు పెట్టుకుందామని చెప్పి నెక్స్ట్ రోజు 9 గంటలకు చేయటం, ఇంకో రోజు 10 గంటలకు చేయటం, ఇంకో రోజు 11 లేదా ఇంకో రోజు 7:30కే మొదలు పెట్టడం అలా ఉండకూడదు. ఒక కార్యక్రమం ఒక సమయాన్ని మొదలు పెడితే ఆ సమయానికే మళ్ళీ చేయాలి. అలా చేయటం వల్లనే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకోటి, అమ్మవారి ప్రీతిగా చేయటం, ఎటువంటి కోరికలు కోరకుండా చేస్తే అమ్మవారే అనుగ్రహిస్తుంది. అమ్మవారికి 5 రకాల పేర్లు ఉన్నాయి. లఘు వారాహి, ధూమ్ర వారాహి, కిరాత వారాహి, ఇలా సర్వకార్య వారాహి. అమ్మవారు దున్నపోతు మీద ఉంటే కిరాత వారాహి అంటారు. అమ్మవారు స్వప్నంలో ఉంటే హంస వారాహి, హంస మీద ఉంటే హంస వారాహి. అలా రకరకాల వారాహి స్వరూపాలు ఉన్నాయి. ముఖ్యంగా దున్నపోతుండేటువంటి వాహనం మీద మనం కనబడుతూ ఉంటుంది. కాలస్వరూపంగా దండనాయకిగా, అంటే ధర్మాన్ని పాటించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా తన యొక్క ఆయుధాలతోని నశింపజేస్తుందని చెప్పి, అందుకని ఈ యొక్క ఆహార్యం చూస్తే కనుక భయంగానే ఉన్నా కానీ అమ్మవారి అనుగ్రహం అపూర్వమైనటువంటి అనుగ్రహం. ఆకారం చూస్తే భయంకరంగా ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహం అమూల్యమైంది. అసలు మనం అది చెప్పలేము. భూ సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా భూ సమస్యలు ఉన్నా, స్థిరాస్తి సమస్యలు ఉన్నా చాలా విశేషంగా ఆరాధన క్రమం చేస్తే కనుక భూ సమస్యలు ముఖ్యంగా పరిష్కారం అవుతాయి వారాహి నవరాత్రులలో. తప్పకుండా గురుగారు, వారాహి నవరాత్రులు ఎలా జరుపుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.